ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా 16/12/2025 నుండి 31/12/2025 వరకు ఆంగ్ల సంవత్సరంలో శేషకాలంలో 15 రోజులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుందాం. ఈ 16 నుండి 31 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఈ యొక్క 19వ తారీఖున అమావాస్య సందర్భంగా, 27, 28వ తారీఖున కాళాష్టమి సందర్భంగా, 30వ తారీఖు, 31వ తారీఖున చతుర్గ్రహ సంచార స్థితి దోషాన్ని తొలగించుకొని, ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉన్నప్పుడు అధిక ఖర్చులు ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి అవుతుంది. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం, పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహాలు పెద్దగా అనుకూలించట్లేదు అని చెప్పి గమనించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో గొడవలకు దూరంగా ఉండండి, వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఎవరైనా ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. ఎదురు సమాధానాలు చెప్పకుండా మానవ ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి. యంత్రాలతో, ఆయుధాలతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి ప్రభుత్వ అధికారులతో కానీ, ప్రభుత్వ సిబ్బందితో కానీ వాగ్వివాదాలకు ఇది సరైన సమయం కాదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, ప్రేమికుల మధ్య నమ్మకం అవసరం. కానీ వీరి యొక్క ఆలోచన భావాన్ని మంచి సద్భావనగా ఏర్పరచుకోగలిగితే ఉన్నత శిఖరాలైన జీవితాన్ని పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగనే వ్యయంలో శని భగవానుడు జలరాశిలో ఉన్నప్పుడు సంవత్సరం శేషకాలంలో మనకు మంగళవారం, బుధవారం వస్తుంది. కనుక చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు డబ్బులు, లావాదేవీలు, ఫోను ఓటీపీలు, బ్యాంకు యొక్క లావాదేవీలు, అనేక రకాలమైనటువంటి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి అధికంగా ఉంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మంగళవారం పూట కూష్మాణ దీపాన్ని పెట్టి కాళభైరవ స్వామిని స్మరణ చేయడము, బుధవారం పూట అయితే వీలైనంత వరకు ఆదిత్య పారాయణం చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగి ఈ ఆంగ్ల సంవత్సరంలో ఉండబడిన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి ఆధ్యాత్మికమైనటువంటి దాంతో స్వాగతం పలకడం వలన మంచి కాలం కలుస్తుంది. అలాగే వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులందరూ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 19వ తారీఖున 12వ నెల 2026 అమావాస్య
సందర్భంగా విశేషంగా ఆ రోజు శుక్రవారం అవ్వడం వలన అమ్మవారి యొక్క పూజ, కాళికామాత దర్శనం, కూష్మాండ దీపం మీకు యోగదాయకమని చెప్పి గమనించగలగాలి. అది ఏ కాకుండా ఆంగ్ల సంవత్సరంలో చివరార్థంగా వస్తూ ఉండబడినటువంటి అష్టమి చతుర్గ్రహ సంచార స్థితితో 30-31 తారీఖు మనకు రాబోతుంది. అనగా 27వ తారీఖు 28వ తారీఖున కాలాష్టమి, 30-31 తారీఖున మనకు మంగళ బుధవారములు చతుర్గ్రహ సంచార స్థితితో ముగింపు ఆంగ్ల సంవత్సరం అవుతుంది. కనుక వీలైనంత వరకు ఈ అమావాస్య, అష్టమి, 30వ తారీఖు 31వ తారీఖున దూరావాయు జల ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకోవద్దు. విందులకు వినోదాలకు దూరంగా ఉండండి. ఘర్షణలకు గొడవలకు వెళ్ళొద్దు. మితిమీరిన వాహన వేగంకి వెళ్ళకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా ఎన్నడూ లేని విధంగా ధనుసు రాశిలో రవి, కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి సంవత్సరం శేషకాలంలో ఉంటుంది. చతుర్గ్రహ కూటమి సంచార స్థితి అంటారు. కనుక గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు చతుర్గ్రహ ధనుసు రాశిలో సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఈ 30వ తారీఖున 31వ తారీఖున పరిస్థితులు అనుకూలంగా లేవి అని భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారం, కాలభైరవుడి యొక్క దర్శనం, శివుడికి రుద్రాభిషేకం, కూష్మాండ దీపం పెట్టడం, అరుణ పారాయణం, కాలభైరవాస్తకాన్ని వినడం, చదవడం, ధ్యానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మనకు ఆంగ్ల సంవత్సరం ఎండింగ్ అవుతుందంటే చాలామంది అది ఒక పెద్ద వేడుకలాగా పెద్ద పెద్ద ఈవెంట్లు ఏర్పాటు చేయడము, నిశారాత్రి వరకు అందరూ కలయిక జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ఏ కుటుంబంలో ఎవరు బాధపడకూడదు అనేది ఒక చిన్న విన్నపంగా మీకు వినయంగా వివరించుకోవడం జరుగుతుంది. కనుక తల్లిదండ్రులతో కలిసి ఉండండి. ఆధ్యాత్మికమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సకల దోషాలు తొలగిపోయి దురదృష్టం దూరమై అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరం స్వాగతం పలకబోతున్న కాల సమయంలో ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి వాటిని మనం నేర్చుకోగలగాలి, వేటిని పక్కన పెట్టాలి, వేటిని ముందుకు తీసుకెళ్లాలో మీకు సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాలభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం. రాబోయే అడ్డంకులను, విభేదాలను, ఈ యొక్క సంపూర్ణమైనటువంటి వాటన్నిటికీ ప్రమాదాలను నివారించుకుంటూ అద్భుత ఐశ్వర్యాన్ని ఎలా స్వాగతం పలకాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఈ యొక్క పాత్రను కాలభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర అంటారు. అంటే ఈ కాలభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోవడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా స్వామివారి యొక్క పేరును ఉచ్చరిస్తూ స్మరణ చేస్తూ ఇలా తిప్పడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి నరదృష్టి నివారణ కలిగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాలభైరవ హోమము, అలాగనే 20 రకాల వస్తువులతో దిష్టి దించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కావాలనుకున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి ఈ యొక్క అక్షయ పాత్రను కొరియర్ ద్వారా అందజేస్తూ పూజను వీడియో కాల్లో చూపిస్తూ స్వామివారికి ఆశీస్సులు పొందగలరు. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి విడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ
మనసారా ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ప్రెస్ చేయండి. అలానే బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.